హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మనీ ఎనర్జీస్ గురించి ఈ రోజు ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. హాయ్ మ్యామ్. మనీ ఎనర్జీస్, అలాగే వాటిని ఏ విధంగా మనం నర్చర్ చేయాల్సి ఉంటుంది, డీల్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే హీల్ చేయాల్సి ఉంటుంది, వీటి గురించి చెప్తారు. ప్రతి ఒక్కరికి మనీ ఎనర్జీస్ ఉంటాయి. నీకు మనీ ఎనర్జీ ఉంటుంది, నా మనీ ఎనర్జీ నాకు ఉంటుంది. అంటే ప్రతి ఏరియాకి ఒక ఎనర్జీ ఫ్లో. అంటే సక్సెస్కి ఒక ఫ్లో, రిలేషన్షిప్కి ఒక ఫ్లో, లవ్కి ఒక ఫ్లో, అండ్ మనీకి ఒక వెల్త్, మనీ, ప్రాస్పారిటీ, ఇదంతా ఒక ఎనర్జీ ఫ్లో. సో ఎగ్జాక్ట్లీ మనీకి ఒక ఎనర్జీ ఫ్లో ఉంటుంది. మనకి ఆ ఎనర్జీ ఫ్లోని హీల్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే నెగిటివ్ బ్లాకేజెస్ ఉంటాయి. ఏంటి బ్లాకేజెస్ అంటే ఫస్ట్ మన డిఎన్ఏ తాలూకా బ్లాకేజెస్, యాన్సెస్టర్స్, ఫ్యామిలీ కర్సెస్. ఈ ఫ్యామిలీ ఇలా అవుగా కానీ కొంతమంది పెద్దగా వైబ్రేషన్ పెట్టి కర్స్ చేస్తారు. ఆ ఫ్యామిలీలో పుడతారు వీళ్ళు, పుట్టినా అది ఆటోమేటిక్ వాళ్ళ కర్స్ తీసుకుంటారు అనమాట. సో ఇట్ ఈస్ అ డిఎన్ఏ నుంచి పాస్ అయ్యే మనీ బ్లాకేజెస్ ఉంటాయి. రెండోది మనీ, ఆ ఎనర్జీస్ ఉంటాయి కదా, మనీ ఎనర్జీ మనం ఏదైతే ఉంటుందో మనం దాన్ని ట్యాప్ చేసుకోవాలి. ఆ ట్యాప్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం బ్లాక్ ఏంటో తెలుసుకోవాలి. మనీ బ్లాకేజెస్ ఏంటి? ప్రతి ఒక్క సోల్కి 24 అబెండెన్స్ బ్లాక్స్ ఉంటాయి. ఈ 24 అబెండెన్స్ బ్లాక్స్ అందరికీ ఒకటే ఉండదు. ఫియర్. మనీ అంటే భయం వేస్తుందా? మనీ అనగానే వాళ్ళకి భయం వేస్తుంది. మనీని తలుచుకోగానే భయం 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 భయం. అమ్మో, వాడికి కట్టాలి, వీడికి కట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, భయం 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 భయం. ఓకే, ఫియర్ తాలూకా బ్లాక్స్. ఫ్యామిలీ బ్లాక్స్. ఫ్యామిలీయే అలౌ చేయదు నీకు మనీ అట్రాక్ట్ చేయడానికి. నువ్వు రిచ్ అవ్వాలంటే ఫ్యామిలీలో ఒక పెద్దవాళ్ళు నీకు ఓకే చెప్పాలి, లేకపోతే నిన్ను బ్లేమ్ చేస్తూ ఉంటారు, లేకపోతే జడ్జిమెంట్ చేయడం. ఇది వస్తుందో రాదో, నాకింత సత్తా ఉందా, డబ్బు సంపాదించేసా, ఇంత పెద్ద రిచ్ కార్ కొనే సత్తా ఉందా, ఐ డోంట్ డిజర్వ్, డిజర్వబిలిటీ ఉందా, ఇట్లాంటివన్నీ బ్లాకేజెస్ అనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ ఎనర్జీస్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో మ్యాక్సిమం మనీ ఎనర్జీస్కి మనం బ్లాకేజెస్ క్రియేట్ చేస్తాం. అదేంటంటే మంచిగా ఫ్లో అవుతుంటుంది మన బాడీలో. ఎనర్జీ కంప్లీట్గా మన యొక్క ఎనర్జీ ఫ్లో అవుతుంది బాడీలోకి, ఫ్లో అయ్యి మనకి ఇస్తుంది మనం అడిగినంతా. కానీ ఇప్పుడు ఒక రోజు యాంగర్ వచ్చిందండి, యాంగర్ వచ్చినా ఎనర్జీ ఫ్లో అవుతుంది పాపం. కొంతసేపు కదా నీకు కోపం, నేను వస్తానని చెప్పి ఆ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది బాడీలో. కానీ మనం ఏం చేస్తాము, ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తాం. ఇంక ఎక్కువైపోయిందని చెప్పి అక్కడ బ్లాక్ ఫామ్ అయిపోతుంది. అక్కడ ఎప్పుడైతే బ్లాక్ ఫామ్ అయిపోతుందో అదర్ ఏరియాస్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది మనకి. రిలేషన్షిప్ అన్ని, ఇప్పుడు మనీకి నీకు ఒక రిలేషన్షిప్ డిస్టర్బ్ అయిందనుకో, రెస్ట్ ఆఫ్ ద ఏరియా రిలేషన్షిప్స్ కూడా నువ్వు డిస్టర్బ్ చేసుకుంటాం, లోన్లీ అయిపోతాం. అది కంపల్సరీ. మనీ రిలేషన్షిప్ పోయిందా, అన్ని రిలేషన్షిప్స్లో ఐసోలేట్ అయిపోయి సోలో అయిపోతాం. మనీ బాగుందా, పవర్ వచ్చేస్తుంది, అన్ని రిలేషన్షిప్స్ సెట్ అయిపోతాయి. అన్నీ అంటే మనీ గివ్ యూ దట్ పవర్. మనీ ఒక పవర్ని ఇచ్చేసింది నీకు నాతో రిలేషన్షిప్ బాగుండాలి, మనీతో నీకు రిలేషన్షిప్ బాగుండాలి. సో ఈ యాంగర్ కానీ, సాడ్ కానీ, ఫియర్, ఈ మూడు మనీని బ్లాక్ చేస్తుంది. సాడ్ అంటే దుఃఖించకూడదు. ఇంకోటి, నువ్వు యాంగర్ మీద వర్క్ చేసావు, యాంగర్ని హీల్ చేసుకున్నావు అనుకో, యాంగర్ని ఎప్పుడైతే నీ మైండ్లోంచి నువ్వు ఆ హీలింగ్ ప్రాసెస్ ఒకటి ఉంది. నా యొక్క 5 days ప్రోగ్రాంలో నేను గైడ్ చేస్తాను. ఆ హీలింగ్ ఎగ్జాక్ట్లీ సబ్కాన్షియస్లో నువ్వు ఆ హీల్ చేసుకోవడం, లైవ్గా సెల్ఫ్గా హీల్ చేసుకోవడం నేర్పిస్తాను అనమాట. యాంగర్ని ఎలా హీల్ చేసుకోవాలి, సాడ్నెస్ ఎలా హీల్ చేసుకోవాలి, ఫియర్ని. యాంగర్, సాడ్, ఫియర్, ఈ మూడు చాలా భయంకరమైన మనీ బ్లాక్ చేసే ఎమోషన్స్ అనమాట. ఈ మూడు ఎమోషన్స్ మనం ఎప్పుడైతే ఉందో, యాంగర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంతే అంత చేస్తాం. నువ్వే నాకు డబ్బు కావాలి రోజు చెప్తా. సడన్గా ఆవేశం, ఏంటో ఇదంతా అని విశ్వాన్ని కూడా తిట్టేస్తుంటారు యాంగర్ మీద. ఆవేశంగా ఇంతవరకు తీసుకొచ్చింది అక్కడ వదిలేసి వెళ్ళిపోద్ది. రోజు తీసుకొచ్చావు విజువలైజ్ చేసి, ఇదంతా లాంగ్వేజ్ లెర్న్ చేసి, మనీ తాలూకా లాంగ్వేజ్ లెర్న్ చేసి, ఆ లాంగ్వేజ్ యూజ్ చేసి నువ్వు ముందుకు తీసుకెళ్ళావు, వైబ్రేషనల్ మ్యాచ్ చేసుకుంటా. మనీ వస్తుంది చక్కగా. ఏదో చిన్న విషయంలో నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయావు, డన్. యాంగర్ వచ్చేసింది, యాంగర్ చూపించావు, అంతే, అది తీసుకొచ్చి కింద పడేస్తుంది అంతే. యాంగర్, సాడ్, ఫియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ తీసుకుందాం. ఫియర్కి స్ట్రగుల్ ఉంటుంది, స్ట్రగుల్తో పాటు అన్హ్యాపీ సిచ్యువేషన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్తో పాటు ఇంకేదో, మొత్తం ఒక లింక్
స్ట్రగుల్, అన్హ్యాపీ, జడ్జ్మెంట్, జెలసీ ఇవన్నీ కలిపి ఫియర్కి కనెక్ట్ అయ్యింది. ఫియర్ అనే ఒక ఎమోషన్కి జడ్జ్మెంట్, స్ట్రగుల్, అన్హ్యాపీ సిట్యువేషన్, సంథింగ్ ఇలా ఒక లింక్ లాగా ఇదంతా ఒక వైర్ మన మైండ్లో, మన కంప్లీట్ ఒక వైర్ అనమాట. మైండ్ వైరింగ్ అయిపోయింది. నెగిటివ్ ఎమోషన్తో ఒకటి వైర్ ఉంది మన మైండ్లో. సో దీని గురించి పూర్తిగా తెలుసుకొని మనల్ని మనం హీల్ చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ అనుకున్నట్లయితే వెంటనే మీరు మిలియనర్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎస్ సో తప్పకుండా ఆ వర్క్షాప్ ద్వారా దీనికి ప్రాపర్ సొల్యూషన్ తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఈ వర్క్షాప్లో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.